హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్రశాంత వాతావరణానికి నిలయమైన విశాఖ ఏజెన్సీలో మౌలిక వసతులు లేక ఆదివాసీలు దుర్భర జీవితం గడుపుతున్నారు. గిరిజన సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించటం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా గిరిజనుల తలరాత మాత్రం మారటం లేదు. ఇప్పటికీ అనేక మారుమూల గిరిజన గ్రామాల్లో కనీస సదుపాయాలు లేక పడరాని పాట్లు పడుతున్నారు గిరిపుత్రులు. ముఖ్యంగా తాగునీరు, రహదారి, విద్య, వైద్యం వంటి సదుపాయాలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. అనంతగిరి మండలాన్ని దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. దీనిపై వైజాగ్ విజన్ ప్రత్యేక కథనం చూద్దాం. విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండల పెద్దకోట పంచాయతీ పరిధిలోనికి వచ్చే మారుమూల మండ్రేబు గ్రామం ఇప్పటికీ కనీస సదుపాయాలకు నోచుకోలేదు. రహదారి, తాగునీరు వంటి సదుపాయాలు లేక గ్రామస్తులు పడరాని పాట్లు పడుతున్నారు. పంచాయతీ కేంద్రానికి 30 కిలోమీటర్లు, మండల కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండ్రేబు గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలవటంతో ఒక్కోసారి గ్రామస్తులు తమ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. రహదారి సౌకర్యం లేకపోవటం వల్ల అనారోగ్యానికి గురైన గిరిజనులు వైద్య సదుపాయాలు అందుబాటులో లేక నాటు వైద్యం ఆశ్రయిస్తూ తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కోసారి అశ్వాలను ఆశ్రయిస్తూ పంచాయతీ, మండల కేంద్రాలకు చేరుకుంటూ అవస్థలు పడుతున్నారు. అలాగే రక్షిత మంచినీటి పథకం లేకపోవటంతో కలుషిత నీటిని సేవిస్తూ మంచాన పడుతున్నారు. కనీస సదుపాయాల కోసం ఎదురుచూసిన గ్రామస్తులు చివరికి చేసేది లేక ఐక్యమత్యంతో పంచాయతీ కేంద్రానికి రహదారి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్నో దఫాలుగా పాలకులకు తమ గ్రామ సమస్యలు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోవటంతో చేసేది లేక గ్రామస్తులంతా ఐక్యమత్యంతో రహదారి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మండ్రేబు గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గృహం మీద వెళ్ళి బ్యాంకు దేవరపల్లికి వెళ్ళి ఏదో డబ్బులు పని ఉంటే డబ్బులు మేము తీసుకొని వస్తామంటే దేవరపల్లికి గృహం మీద వెళ్తేనే మనకి డబ్బులు మేము తీయమవుతుంది. మేము నడిచి వెళ్తామంటే అక్కడ ఒక బస్సు ఉండి మేము రావాల్సిందే. ఎందుకంటే మేము కోరుకుంటుందంటే రోడ్డు కావాలి మనకి మండ్రేబులు అని మేము కోరుకుంటున్నాము. మీరు గవర్నమెంట్కి అనేసార్లు చెప్పారా దీని గురించి? మళ్ళీ ఇక్కడ డిపోకి వెళ్తామంటే గృహాలకి తీసుకొని వెళ్ళి డిపో రైస్ కూడా మేము గృహాలు ఉంటేనే మేము డిపో రైస్ తీసుకొని వచ్చి మేము తినడానికి మనకి బాగుంటుంది. ఉపాధి పని డబ్బులు తీసుకోవాలంటే ఎలాగా? ఉపాధి పని డబ్బులు మనం తీస్తామంటే గృహం మీద వెళ్ళి దేవరపల్లికి వెళ్ళి డబ్బులు తీసుకొని రావాల్సింది. మనకి నడిచి వెళ్ళడానికి అవ్వదు. గృహం ఉంటేనే మేము వెళ్ళి గృహం మీద వచ్చి డబ్బులు తీసి ఊరికి రావాల్సిందే.